ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. రైతుల పంట పొలాలు, పంటలు వీటన్నిటికీ రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి బడా పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తుంది. వాళ్ళకి 3 కార్లు పండే పంటను దారాదత్తం చేయడానికి అంత రంగం అంతా సిద్ధం చేసింది. రైతులని రోడ్ల పాలు చేయడానికి కంకణం కట్టుకుంది అన్న విమర్శలు కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఖరేడు భూములు, ఖరేడు రైతులే దీనికి పెద్ద ఉదాహరణ అన్న చర్చ ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. ఖరేడులో 3 క్రాపులు పంట పొలాలను ఇండో సోలార్ కంపెనీకి దారాదత్తం చేయడానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు. చాలా విలువైన ఖరేడు భూములను ఇండో సోల్ కంపెనీకి ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ కోసం దాదాపు అధికారుల బృందాలను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. 3 క్రాపులు పండే పంట పొలాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుని ఇండో సోల్ కంపెనీకి అప్పనంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రైతులు రోడ్డు పైన పడుతుంటే మరోవైపు బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళకి లబ్ధి చేకూర్చడంలోనే కూటమి ప్రభుత్వం నిమగ్నమై ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని రైతుల నుంచి భూములను లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి పెద్ద మొత్తంలో రాయితీలు కూడా కల్పించడానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 46,000 కోట్ల రూపాయలు ఇండో సోల్ కంపెనీకి రాయితీలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంది. అంటే ఒకవైపు రైతుల నుంచి భూములు లాక్కోవడము, మరోవైపు ప్రజాధనాన్ని, ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించినటువంటి ధనాన్ని బడా పారిశ్రామికవేత్తలకి రాయితీల రూపంలో 1,000 కోట్ల రూపాయలు దారాదత్తం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు శ్రీకారం చుట్టారన్న చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. వీళ్ళకి రైతులు కానీ, రైతుల సమస్యలు కానీ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం కానీ, పంట పొలాలను కాపాడుకోవడంలో కానీ, ఆహార ఉత్పత్తి పెంచడంలో కానీ, ఆహార ఉత్పత్తిని కాపాడుకోవడంలో కానీ, భావి తరాలకి వాటిని అందించడంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. వీళ్ళ చూపులు ఎంతసేపటికి బడా పారిశ్రామికవేత్తలను కొమ్ముగాయడంలోనే, బడా పారిశ్రామికవేత్తలకి అప్పనంగా భూములు ఇవ్వడంలోనే, రాయితీలు కల్పించడంలోనే వీళ్ళ దృష్టి ఉంది. రైతులను కానీ, సామాన్య ప్రజలను కానీ పట్టించుకునే పరిస్థితిలో లేరు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో సామాన్య రైతులు కానీ, రైతు కుటుంబాలు కానీ, రైతు కూలీలు కానీ వాటి మీద, వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతికేటువంటి వేలాది లక్షలాది కుటుంబాలు కూడా వీళ్ళు నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేయడానికి కంకణం కట్టుకున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.